నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విలువలతో కూడిన సినీ జీవితం సూపర్ స్టార్ కృష్ణ కొనసాగించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమాజం మెచ్చిన నేతల విగ్రహాలు తీర్చిదిద్దడంలో సూర్య శిల్పశాలం శైలి ప్రత్యేకం. మాజీ మంత్రి ఆలపట్. నందివెలుగు వైసీపీ ఎంపీటీసీ జానీబాష్ ఆవిడలకు అడ్డుకట్ట వేయండి. టీడీపీ కార్యకర్తల షేక్ అక్బర్ వలి ఆవేదన. తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అద్భుతమైన శుభ పరిణామని 50 సంవత్సరాల సినీ రంగంలో ఆధునిక సాంకేతిక నైపుణ్యానికి ఆశ్చర్యంగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కళాశాల ఎదురుగా తెనాలి ట్యాంక్ బండ్ పై ఆదివారం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ విశేష కార్యంలో ఆత్మీయ అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ మంత్రి నన్నపరెడ్డి రాజకుమారి, పెమ్మసాని రవిబాబు తదితర సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంలో 50 సంవత్సరాల విలువలకు పెద్దపీట వేశారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, సినీ నటుడిగా, ప్రజల మనిషిగా సూపర్ స్టార్ కృష్ణ సేవలో చిరకాలం గుర్తుంటాయన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ అభిమాన శైలి ప్రత్యేకమని, డేరింగ్ డాషింగ్ విధానంలో ముందుంటారని అన్నారు. తెనాలి ట్యాంక్ బండ్ పై సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతలు మెచ్చిన హీరో అని అన్నారు. తను నటించిన సినిమా ద్వారా నిర్మాతకు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడితే కృష్ణ వారికి తోడ్పాటు ఇచ్చేవారని, అటువంటి నటుడి విగ్రహం ఏర్పాటు చేసిన ఈ రోజు సుదినమని అన్నారు. నేటి నటీనటుల సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని శేషగిరిరావు మాట్లాడుతూ బుర్రిపాలెం జన్మించిన తమంతా తెనాలిలో చదువుకున్నామని, తెనాలిలో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. అశేష అభిమాన సమక్షంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ప్రారంభం పలు ప్రాంతాల సూపర్ స్టార్ కృష్ణ అభిమానులతో జోష్ నింపింది. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆదిశేషరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సంక్రాంతి చాలా చక్కగా బుర్రిపాలెంలో జరుపుకుంటారు. ఈ విలువలతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. మనస్ఫూర్తిగా సహకరించిన మన అభిమానులందరికీ కూడా, వాళ్ళందరూ కష్టపడి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. తెనాలి ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా, మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు. వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలతోటి చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ, యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారు అయినటువంటి ఆశేషగిరి గారు, అదేవిధంగా మంత్రివర్యులు పౌరశాఖ మార్చులు మనోహర్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని రవిబాబు గారు, ఈ రోజున గోగినేని ఉమ్మ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రిని నన్నపరెడ్డి రాజకుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, వీరందరి సమక్షంలో మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందుల బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది. ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం జరపడానికి మూల కారణమైన మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఈ ప్రాంతం అంతా. మేము ముగ్గురం అన్నదమ్ములం ఇక్కడ తాలూకా హై స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా
వీధి వీధిన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో కానీ పూర్వ ప్రముఖులతో కానీ అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని రావడానికి ముఖ్య కారణం ఈ 3 కాలువలు. ప్యారిస్లో ఉంటాయి ఇట్లాంటి 3 కాలువలు, అలాంటిది ప్రపంచంలో తెనాల్లోనే ఉన్నాయి 3 కాలువలు. అలానే నాకు చాలా అనుబంధం ఉంది పుట్టినప్పటి నుంచి ప్రతి వీధితో కానీ ఇక్కడ ఉన్న అందరి ప్రముఖులతో కానీ వారి కుటుంబాలతో కానీ. పార్టీలు పేరైనా ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ నన్నపనేని వెంకటరావు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరి అభివృద్ధికి ఒక ఎత్తు, ఇవాళ మనోహర్ గారు చేస్తున్నది ఇంకొక ఎత్తు. వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వారి తల్లిగారు నాగరత్నం గారు కానీ అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను. 365 సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ₹1 ఆశించలేదు. నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కోట్లకు పడిగెడుతున్నటువంటి సినీ రంగం నేడు ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇనుప రద్దు వ్యర్థాలతో తమదైన కళా నైపుణ్యాన్ని జోడించి సమాజం గర్వించే నేతల విగ్రహాలను సజీవమూర్తిగా తీర్చిదిద్దడంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా చేసిన కృషి అభినందనీయమని కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శిల్పులను ప్రశంసించారు. మండలంలోని సోమసుందరపాలెం శివారు ఆటోనగర్లో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇనుప వ్యర్థాలతో రూపొందించిన టీడీపీ అధినేత ఎన్టీఆర్ విగ్రహం, పార్టీ లోగో, పార్టీ సింబల్ సైకిల్ ఆదివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మంత్రి సోదరుడు పెమ్మసాని రవిలు ఆర్ట్ గ్యాలరీ సందర్శించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమదైన కళా నైపుణ్యంతో సూర్య సెల్ఫ్ శాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు విభిన్న ఆకృతుల్లో వివిధ విగ్రహాలు రూపొందిస్తూ కళాత్మకంగా తెనాలి ఖ్యాతిని కన్నాంతరాలకు చాటుతున్నారని ఏదో శుభపరిణామం అని అన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఉన్న వివిధ విగ్రహాలు కళా నైపుణ్యాన్ని గుర్తించి శిల్పులను ప్రశంసించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలను రూపొందించడం ద్వారా తెనాలి శిల్పకళల ఖ్యాతిని విశ్వాసానికి చాటామని అన్నారు. మరలా నందమూరి తారక రామారావు విగ్రహం ఎంతో రమణీయంగా తీర్చిదిద్దామని, తద్వారా కాటూరి ఆర్ట్ గ్యాలరీ మరింత గుర్తింపు పొందనుందని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి విగ్రహాలను రూపొందించి తమ కళాత్మకతను చాటుతామని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు మహమ్మద్ కుద్దుబ్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ త్రిమూర్తులు, శిల్పులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష, ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది పాల్గొన్నారు. మోస్ట్లీ ఇక్కడ మీరు అన్నగారి విగ్రహం చూస్తుంటే థౌజండ్స్ ఆఫ్ నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, అందరిని ఇంకా బేరింగ్స్ కానీ లింక్స్ చేసుకుంటూ వెల్డింగ్స్ని ఎక్కువ కనపడకుండా చాలా కాంటూర్స్ని కూడా చాలా పకడ్బందీగా చేసి ట్రూ ఫామ్ ఆఫ్ రెప్లికాగా తయారు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి కూడా చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషనల్గా ఒక 1 feet హైట్ దగ్గర నుంచి ఆల్ ద వే టు 50 feet వరకు ఉంది కదండి. 2 different డైరెక్షన్స్లో థౌజండ్స్ ఆఫ్ ఆర్ట్ పీసెస్ దే హ్యావ్ డన్. సో ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది జనరల్గా మీకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ చేయాలంటే ఆర్ట్కి వెలకట్లేరు కాబట్టి there are thousands of dollars పీపుల్ జనరల్గా ఇచ్చేసి కొనుక్కుంటూ ఉంటారు. దీనికన్నా మీరు ప్రాపర్గా షోకేస్ చేసుకొని మీ యొక్క రియల్ టాలెంట్ని కనుక మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్స్ కనుక చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి మనకి ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారనేటువంటి అవగాహన ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ ఆర్ట్కి కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. ఇంకా మీరు ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని there are thousands of people also can come forward to do these kind of works, but really amazing and exceptional talent. ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వారి తనయుడు కూడా దీంట్లో కలకట్టా ఆర్ట్స్ గ్యాలరీ దీంట్లో విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు కాటూరి వెంకటేశ్వర వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడే పెద్దలు రవి గారు చెప్పినప్పుడు స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఐరన్ ఉందో స్క్రాప్ని తీసుకొని ఆ స్క్రాప్ని మౌల్డ్ చేసుకుంటూ వారు ఎవరికి ఏది ఏ రూపంలో తయారు చేయాలంటే గతంలో దానికంటే భిన్నంగా గతంలో పశువుల్ని లేకపోతే పక్షుల్ని లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా చేసే తయారీలో
దానికి వేరే రకంగా మనం ఎందుకు మనుష్య రూపాన్ని కూడా రెప్లికాస్ని కూడా ఎందుకు తయారు చేయలేమని చెప్పి ఆ రకంగా ఈ రోజున ఎన్నో విగ్రహాలని తయారు చేసినటువంటి ఘనత కాటూరు వారికి దక్కింది. మరి ముఖ్యంగా ఈ రోజున వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ గుర్తు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు, సైకిల్ గుర్తు, మరి వారిని ముగ్గురిని కూడా కలిపి తయారు చేసి అమరావతి అనే నామకరణాన్ని కూడా ఈ రోజున స్క్రాప్ మెటీరియల్తో తయారు చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ రకమైనటువంటి నిజంగానే రవి గారు చెప్పినట్టుగా ఇది మనం ఏ రకంగా ఫోకస్ చేసుకుంటే ఆ రకంగా ఫోకస్ అవుతుంది. ఏదో వాన చొక్క నేల మీద పడితే నేలలో ఇంకిపోద్ది, నీటిలో పడితే నీటిలో ఇంకిపోద్ది, సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారిపోద్ది, ముత్యంలో పడితే ముత్యం చుప్పుగా మారిద్దంట. ఆ రకమైనటువంటి దీనికి ఈ రోజున నాంది పలికేలాగా రవి గారి మాటలు ఉన్నాయి. మరి ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయమని చెప్పి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం. ఈ రోజున అలాంటివి మనకి సపోర్ట్ రావటం అనేది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని 75,000 నట్లు ఉపయోగించి తయారు చేసాం. అది అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదై మాకు మంచి ఉత్సాహాన్ని, కొత్త ఊపిరి తీసుకొచ్చింది. ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేస్తే అది భారతదేశం అంతా వైరల్ అవటమే కాకుండా అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని దృష్టికి వెళ్ళగా ఆ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక బీజేపీ నాయకులు భారీ కాన్వాయ్తో తెనాలి మా సూర్య శిల్పశాలకి వచ్చి మమ్మల్ని ఘనంగా సత్కరించారు. దాన్ని ఇంకా స్ఫూర్తిగా తీసుకొని మేము తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, పునీత్ రాజ్ కుమార్ గారి విగ్రహాలు తయారు చేసాం. అవి కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు జాతీయ స్థాయిలో తీసుకొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మన ఆరాధ్య నటుడు మరి తెలుగుదేశం వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి తయారు చేయాలనుకున్నాం. దాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేసాం. మరి ఆ స్థాయిలోనే ఈ విగ్రహం కూడా మంచి మాకు గుర్తింపు తీసుకొచ్చుద్దని అనుకుంటున్నాం. జనరల్గా మేము ఎప్పుడు ఫైబరు, బ్రాంజు విగ్రహాలు తయారు చేస్తుంటాం అందరిలాగానే. వాటికంటే ఈ మాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినాయి కాబట్టి, మమ్మల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినాయి కాబట్టి మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ఎంత వ్యయ ప్రయాసాలతో అయినా తయారు చేయడం ప్రారంభించాం. ఇంటి ముందు ఉన్న గేటుకి ఎదురుగా రోడ్డుపైన అడ్డంగా గోడ కట్టేసి టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్న వైసీపీ ఎంపీటీసీ, వైసీపీ యోజన విభాగం నాయకుడు చేస్తున్న నిర్వాహకంతో బాధితులు తప్పని పరిస్థితిలో మీడియాను ఆశ్రయించాడు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి నియోజకవర్గంలో మండల గ్రామైన నందివెలుగులో ఈ ఉదంతం వెలుగు చూసింది. వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త, ప్రస్తుతం నీటి సంఘం సభ్యులైన షేక్ అక్బర్ వలీ తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో 2020లో గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. అప్పటి నుండి ఇంటి పక్కన ఉండే వైసీపీ ఎంపీటీసీ షేక్ సిరాజ్ జానీ బాషా, అతని మిత్రుడు వైసీపీ యోజన విభాగం నాయకుడు షేక్ అలీముద్దులు జగన్ అధికారం ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తగా ఉన్న అక్బర్ వలీపై కక్ష సాధింపుగా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ జానీ బాషా ఆగడాలు యథాతథంగా కొనసాగుతున్నాయని, తన ఇంటి నుండి బయటకు వెళ్లడానికి వీలు లేకుండా గేటు ముందు అడ్డంగా ప్రహరీ గోడ కట్టి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అక్బర్ వలీ తన గోడు మీడియాకు వివరించాడు. దీనిపై అధికారులు స్పందించి తనకు ఇబ్బంది లేకుండా చూడాలని అక్బర్ వలీ కోరుతున్నాడు. షేక్ అక్బర్ వలీ, నందివెలుగు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. నేను ఒక టీడీపీ కార్యకర్తను. అందువలన నా మీద షేక్ సిరాజ్ జానీ బాషా గారు ఎంపీటీసీ, ఒక ఇంటి ఆయన వేరే యువజన కార్యకర్త షేక్ అలీముద్దీన్ గారు కక్షపూరితంగా వ్యవహరించి నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి గేటు ఎదురు గోడ నిర్మించారు. అది పంచాయతీ బజారు. ఆ పంచాయతీ బజార్ 1994 నుంచి ఉంది. మేము ఈ స్థలం 1986లో మా నాన్నగారు తీసుకున్నారు. తర్వాత నాకు 2020లో రాసి ఇచ్చారు. రాసి ఇచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. 3-4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి నా మీద గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అరాచకాలు జరిగినాయి. నేను పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాను, కానీ దాని గురించి ఏ విధంగా సానుకూల పరిష్కారం నాకు కుదరలేదు. ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త కాబట్టి, నీటి సంఘాల నెంబర్ కాబట్టి నా మీద విషపూరిత ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. నేను దీనికి కూడా నేను అంతకుముందు నేను ఇంట్లో ఉండేవాళ్ళను, అప్పుడు ఏం జరగలేదు. నేను మొన్న పెళ్లి సందర్భంగా గురువారం నాడు సత్తెనపల్లి వెళ్ళాను. వచ్చేసరికి ఈ విధంగా చేసి ఉంది. దాని గురించి నేను దిగ్భ్రాంతికి లోనయ్యి మా కార్యకర్తలు అందరినీ చెప్పి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికి తెలియజేశాను. దీనికి మీరే పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. నందివేలు గ్రామంలోను అక్బర్ వలీ ఇంటి దగ్గర జరిగినటువంటి పరిస్థితి అందరూ చూశారు. ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. అతను ఇల్లు నిర్మించుకున్న ఇంటికి ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ హక్కులు కాదని వీళ్ళకి లేవని చెప్పి దారుణంగా గేటు అడ్డంగా గోడ నిర్మించడం జరిగింది.
ఇదే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీగా వాళ్ళు తగు చర్యలు తీసుకుని గోడ ఇమీడియట్ గా రిమూవ్ చేయకపోతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పి పార్టీ కేడర్ కనుక అన్ని విషయాలు సర్దుపోయేది కాదు. గత 5 సంవత్సరాలు అనుభవించిన చాలు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కనుక ఎదురైతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులున్నాయని, ఉద్దేశపూర్వకంగా విగ్రహం ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సామాజికవేత్త డాక్టర్ రాజా సుందర్బాబు అధికారుల తీరును దుయ్యబట్టారు. ప్రకాశం రోడ్, నెహ్రూ రోడ్డు, కోడలి, రజక చెరువు సెంటర్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 1991 నుండి అనేక అడ్డంకులను అధిగమించుకుంటూ 2010లో అప్పటి జిల్లా కలెక్టర్ ద్వారా పూర్తి స్థాయిలో అనుమతులు పొందిన క్రమంలో ఇటీవల ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విగ్రహ నిర్మాణ కమిటీ అధికారుల తీరు పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వారి వద్ద ఉన్న అనుమతులకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు సహకరించాలంటూ తమ విధానాన్ని తేటతెల్లం చేసిన క్రమంలో శనివారం రాత్రి సామాజికవేత్త డాక్టర్ రాజా సుందర్బాబు ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులకు, తహసీల్దార్ కార్యాలయం అధికారులకు తమ డిమాండ్ను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ సుందర్బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలని అంబేద్కర్ విధానాన్ని నెత్తిన పెట్టుకుంటే ఈ దేశంలో ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో దళిత సామాజిక వర్గాలు దేవుడిగా కొలిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించడం అమానుష్యమన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, విగ్రహం ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తే చలో తెనాలికి పిలుపునిచ్చి ప్రభుత్వ కార్యాలయాలు స్తంభింపచేస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో విగ్రహ నిర్మాణ కమిటీ ముఖ్యులుగా ఉన్నారు. 2010లో కూడా జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్స్ ఇచ్చారు. ఇదేంటంటే జనసమర్థం అధికంగా ఉన్న చోట విగ్రహాలకు పర్మిషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 55 అనేది ఒకటి జారీ చేసింది. అంటే విగ్రహ నిర్మాణానికి అడ్డంకులు లేవు అని చెప్పేసి తెలియజేసే ఒక 8 మంది అధికారుల నుంచి పర్మిషన్, నో అబ్జెక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, అటు రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా తమ యొక్క అబ్జెక్షన్, మాకేమీ అబ్జెక్షన్ లేదని చెప్పి కలెక్టర్ గారికి రాసి ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్. మరి మున్సిపల్ కమిషనర్ అతను కూడా ఒక నోటీసు తీసుకొచ్చి మేము కూలుస్తాం అని చెప్పేసి ఆయన ఇవ్వటం చాలా ప్రజాస్వామ్యకి వ్యతిరేకం, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం. నేటి అధికారులు, నేటి ఆ ప్రభుత్వ యంత్రాంగం కూల్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. అవసరం అనుకుంటే చలో తెనాలి కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తాం, ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సమాజంలోని పేద వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థుల అభివృద్ధి కోసం కాకతీయ సేవా సమితి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ సేవా సమితి విద్యా సేవలను కొనసాగిస్తున్న తీరును వివరించారు. తొలి కార్యక్రమంలో చెంచుపేట చావస్ గ్రాండ్లో సోమవారం కాకతీయ సేవా సమితి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. 4వ వార్డు కౌన్సిలర్ అరుసుమల్ వెంకటేశ్వర మాట్లాడుతూ ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కాకతీయ సేవా సమితి సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర స్థాయి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొంటారని తెలిపారు. మీడియా సమావేశంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఫీజులు కట్టుకోలేని వారు ఉంటే ఈ కాకతీయ సేవా సమితి తరపునే వారిని చదివించడానికి దాతలను కూడా చూసి ఆ దాతల ద్వారా వారికి చదువు చెప్పించాలని ఒక సంకల్పంతో, అట్లానే తదుపరి వైద్యానికి సంబంధించి కూడా ఈ సమితి తరపున చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ కాకతీయ సేవా సమితి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కాకతీయ సేవా సమితి తరపున మొదటిసారిగా ఈ సంక్రాంతి సంబరాలు రేపు 13/1/2025 మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల శావాస్ కళ్యాణ మండపం నందు జరుపుటకు నిర్ణయించటం జరిగింది. రేపు భోగి మండలతో మొదలై కార్యక్రమం మన మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం జరిగింది. ముగ్గుల పోటీలో వచ్చిన వారికి మంచి ప్రైజులు అనౌన్స్ చేయటం జరిగింది. ఉదయం 9 కాడి నుంచి ముగ్గుల పోటీలు, ఆ తర్వాత నాయకుల ప్రసంగాలు, మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కాకతీయ సేవా సమితికి ప్రతి ఒక్కళ్ళు కమ్మవారు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ దీన్ని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో పేద పిల్లలకి హాస్టల్స్లని ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో పెట్టింది. రేపు జరగబోయే ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు
అన్నీ నెక్స్ట్ తరాలకు అందించి వారికి నెక్స్ట్ జనరేషన్లో ఉండే పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలని, వారి ద్వారా మన సంస్కృతి సంప్రదాయాల్ని 10 కాలాల పాటు నిలపాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. తెనాలి బురిపాలెం రోడ్లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ యడ్లపాటి వెంకటరావు స్వగృహం నందు కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదివారం జరిగింది. తెనాలి బురిపాలెం రోడ్లోని యడ్లపాటి వెంకటరావు నివాసంలో ఆదివారం స్థానిక కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం ఆహ్లాదంగా కొనసాగింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పాల్గొనే సమావేశంలో ఉభయ కుశలోపరి ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ శాసనసభ్యురాలు గోగ్నేని ఉమ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అనపైన రాజకుమారి, జట్టి రేణుక, తోటకూర వెంకటరమణారావు, సుంకర హరికృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగెట్టి మురళి, యడ్లపాటి రఘునాథ్, అమీర్నేని రాజా, డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి, అన్నాబత్తుని జయలక్ష్మి, వీరవల్లి మురళి, నన్నపైన సుధాకర్, కటారి వాసుదేవనాయుడు, యడ్లపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్లపాటి విగ్రహం వద్ద నివాళులర్పించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అనపైన రాజకుమారి మాట్లాడుతూ యడ్లపాటి వెంకటరావు జీవన శైలి, రాజకీయాల ప్రాధాన్యత గురించి వివరించారు. నమ్మిన విధానంతో అందరివాడిగా యడ్లపాటి అందరి మనల్ని పొందారని అన్నారు. మళ్ళీ ఆయన చూస్తున్నట్టే ఉంది. ఆ విగ్రహం చూస్తే ఆయన ఎవరూ మర్చిపోలేరు. ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరిస్తూ ఇక్కడే కూర్చుని అందరిని ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లన్నా ఆయన కలిసేవాళ్ళం. అంతేకాకుండా పార్టీ పట్ల ఎప్పుడు కూడా నిబద్ధత ఉన్నారు ఆయన. ఎప్పుడు కూడా పార్టీ మారకుండా కూడా ఉన్నారు ఆయన. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా, రాజ్యసభ చేసినా, లేకపోతే మంత్రిగా చేసినా, ఏ పదవి చేసినా కూడా పదవి పైన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళని మారుమూల గ్రామాల నుంచి వచ్చినా కూడా పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఎవరిని మర్చిపోయేవాళ్ళు కాదు ఆయన. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలనే సత్సంకల్పంతో తాము ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో 23వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నారు. తెనాలి 23 వార్డు పరిధిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా క్లిష్ట పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన సీసీ రోడ్ నిర్మాణం ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు మంత్రి నాదెండ్ల మనోహర్కు ఆత్మీయ స్వాగతం పలికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 23వ వార్డు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడం ద్వారా ఈ ప్రాంతానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. రానున్న రోజుల్లో 60 లక్షల రూపాయల నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తన ప్రసంగాల్లో మంత్రివర్యుల స్ఫూర్తితో ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించే విషయంలో తమ వంతుగా కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నన్నపనేని రాంబాబు, జాకీర్ హుస్సేన్, షేక్ ఇస్మాయిల్, సోపాటి కిరణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒకరోజు కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని ఇద్దరిని అక్కడ వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితితో చూసుకుని ఎవరైతే నిజంగానే దానికి లీగల్గా రైట్స్ ఉన్నాయో వాళ్ళతో కూర్చుని మాట్లాడి సంప్రదించి తప్పకుండా మనం వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వం వాళ్ళకి చెల్లించే దానికన్నా ఎక్కువగానే చెల్లిద్దాం మన మున్సిపాలిటీ నుంచి. కానీ ప్రజలకి మాత్రం ఈ సౌకర్యం ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలని ఆ రోజు అనుకున్నాం. కానీ ఇంతమంది ప్రజలు పాపం 30-40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారంటే అది చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సహకరించినందుకు ఆ కుటుంబాలకి ముందుగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఒకే ఆలోచనతో ముందుకెళ్దాం, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఈ ప్రాంతానికి ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడాలని మనం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చాం. దాన్ని నిలబెట్టుకోవాలి. అధికారులు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళతో సహకరించి ఒక ప్రణాళికబద్ధంగా మనం చేసుకుంటూ వెళ్దాం. ప్రజలకు ఉపయోగపడుతుంది. పిల్లలకి పాపం ఆడుకోవడానికి ప్రదేశం లేకపోయింది, రోడ్ల మీద ఆడుకుంటున్నారు, చాలా ప్రమాదం అని చెప్పి ఆ రోజు ఒక పార్క్ ఏర్పాటు చేద్దామని 20 లక్షల రూపాయలతో అంచనాలు వేస్తే దానికి మనందరం కూడా కూర్చుని ఆమోదం చెప్పాం. 23వ వార్డులో ఈరోజు ఈ రోడ్డు డబ్బు ఎంత అనేది కాదు, ఎంత డబ్బు ఇచ్చినా దీంతో పోల్చుకోలేం ఈ రోజు జరిగిన ఈ రోడ్డు. అవునా? మీ సహకారం ఎంతో అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ చాలా బలంగా పనిచేస్తారు. ఎందుకంటే మన మహిళలకి మన భద్రత కల్పించాలి, మన బిడ్డలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మన ఎంపీ గారు ఇక్కడ కేంద్ర మంత్రి గారు, ఆయన సహకారం కూడా తీసుకుని 2 గేట్ల మధ్యన మనం తప్పకుండా రైల్వే అధికారులతోటి మనం వీలైతే అండర్ పాస్ కూడా మనం ఏర్పాటు చేసుకునేటట్టు ఖచ్చితంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే 3వ ట్రాక్ కూడా వస్తుంది. 3వ ట్రాక్ వచ్చినప్పుడు ఈ 2 గేట్ల మధ్య మనకి గ్యాప్ చాలా తగ్గిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మనం ఫ్లైఓవర్ అయినా కానివ్వండి, లేకపోతే అండర్ పాస్ అయినా కానివ్వండి అవ్వాలి. 23వ వార్డు, 24వ వార్డు
ఇక్కడ ఉన్న జనాభా మీరు చాలా కష్టజీవులు పాపం. ఉదయం వెళ్తారు, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారు. మీకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, రక్షిత మంచినీరు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కానివ్వండి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ విషయంలో కూడా పొరపాటు లేకుండా మీ వెంట నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ప్రజల సంక్షేమమే ప్రాధాన్యత సార్కి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఈ రోడ్డు బాగు చేద్దాం, ఆ రోడ్డు బాగు చేద్దాం. ఇప్పటికి సుమారు మొన్న కూడా ఓ మీటింగ్లో సార్ చెప్తే ఉన్నాం, 600 కోట్లు శాంక్షన్ చేయించారు మన విజయవాడ దుగ్గిరాల ఈ ఏరియాలో జరుగుతోంది. ఈ రోడ్డు సార్ ఎన్నిసార్లు మాట్లాడారో, వెళ్ళాలి మనం అక్కడికంటే రోడ్డు రిబ్బన్ కట్ చేయడానికే వెళ్ళాలని చెప్పారు. నిజంగానే మన కమిషనర్ గారు చెప్పినట్టు సంక్రాంతి ఒక రోజు ముందే వచ్చేసింది. ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఎప్పుడైనా మేము ఊళ్ళల్లోకి వెళ్తూ ఉంటే ఇది సార్ మనోహర్ సార్ ఉన్నప్పుడు వేసారండి ఈ రోడ్డు పాడైపోయింది, మళ్ళీ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఒక రోజు బురిపాలెం కాలనీకి వెళ్ళాను నేను, ఎస్టీ కాలనీకి. సార్ టైంలో కట్టించారండి ఇల్లు, ఇప్పుడు లేదండి. అంటే ఈ సారు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల కోసం ఆలోచించడం, ప్రజలే ప్రజలు ప్రజలు ప్రజలే ఒకే మంత్రం సార్ది. అలాంటి జరుగుతున్న ఈ అభివృద్ధి యుద్ధంలో సార్ రాజు అయితే మేము సైనికుల్లాగా ఉండి ఈ ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ఎప్పటికప్పుడు వారి సూచనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ ప్రజలందరికీ మంచి సేవలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారు సార్, ఆ ఆదేశాలకు అనుగుణంగానే మేము ఇద్దరం కలిసి ఒక్కొక్క ఇష్యూను గమనించుకుంటూ వస్తే కనుక ఇక్కడ ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నిటి కూడా మేము ముందు చూసినప్పుడు ఇవన్నీ కాదు, నాకు ప్రజలు ముఖ్యం, ఏదైనా కానీ యూ డూ ఇట్, ఐ విల్ బి హియర్ అని చెప్పేసి ఒక్క మాట చెప్పారు సార్. మీ ఒక్క మాటనే ఈరోజు అందరికీ డ్రీము ఇది సాక్షాత్కారమైంది నిలిసి సంక్రాంతి సంబరాలు నిజమైన సంక్రాంతి సంబరాలు ఈరోజు చేస్తారు. నలుగురు ఎమ్మెల్యేలు మారిన 40 సంవత్సరాలు గడిచిన ఈ రవీంద్రనాథ్ కాలనీకి చంద్రబాబు కాలనీకి పర్మనెంట్ రోడ్ అనేది లేదు. ఇప్పటి వరకు ఎన్నికల ముందు మన మనోహర్ గారు ఈ రోడ్డు నేను వేయిస్తాను, నేను గెలిచిన అనతి కాలంలో వేయిస్తున్నారు. 6 నెలలు గడవక ముందే ఎన్నో వెయ్యి ప్రయాసాలు కూర్చి ఈ రోడ్డు నిర్మాణం చేశారు. మీరందరూ కూడా హర్షధ్వానాలు చేసి ఆయనకు మీ అభినందనలు తెలియజేయండి. ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా మాకు పరిష్కారం దొరకలేదు. లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచార నిమిత్తం నాదెండ్ల మనోహర్ గారు మన వార్డుకి ఇచ్చేసినప్పుడు అప్పుడు సార్ని మేము ఒకే ఒక కోరిక కోరాం, సార్ ముందు మాకు ఈ రోడ్డు కావాలి, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని అడగానే సార్ గెలిచిన 6 నెలల్లోనే ఈ రోడ్డు వేపిస్తామని చెప్పి గెలిచిన 6 నెలల్లోనే ఈ రోడ్డు మాకు ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ్యునిగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం భోగి మంటలను వేసి లాంఛనంగా సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తెనాలి మండలం పెదరావూరులో గల వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆనందోత్సాహాల నడుమ మంత్రి నాదెండ్ల మనోహర్ భోగి మంటల వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలు ఈ సంక్రాంతి సంబర ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భోగి మంటల వేడుకలో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి ఏటా చేసేటట్టు చక్కగా భోగి మంటలు ఏర్పాటు చేసుకుని మిత్రులందరితోటి ఈరోజు పెదరావూరులో ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మంచి జరగాలని ఈ భోగి మంటల ద్వారా ఇంకా మనం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మేలు చేసే విధంగా రైతాంగానికి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఒక చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగని ఎల్లప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎంతోమంది మన కుటుంబాల నుంచి ఇతర ప్రాంతాలు. కొల్లిపర మండలం బొమ్మువానిపాలెంలో కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తమ సిబ్బందితో అనుమతులు లేని ఏర్పాట్లను తొలగించారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. కొల్లిపర మండలంలోని బొమ్మువానిపాలెంలో కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు. కోడి పందాలు, పేకాడు జూదంలో పట్టుబడిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల వేడుకల్లో భాగంగా ఆదివారం క్రీడా పోటీలను ప్రారంభించారు. దుగ్గిరాల్లోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంచికలపూడి సీసీఎల్ ఫ్యాక్టరీ చైర్మన్ చల్లా రాజంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలు మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి దోస్తు కార్యదర్శి చాగరంగుడి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. తదుపరి వచ్చిన అతిథులకు మెమంటోలు అందజేశారు. అనంతరం ప్రాంగణంలోకి చేరుకుని రిబ్బన్ కట్ చేసి క్రికెట్, వాలీబాల్ క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ను వేసి క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా వాలీబాల్ వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో తొలి రోజు మండల స్థాయిలో జరిగే ఈ క్రీడలకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరు కాగా చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మొత్తం క్రీడలకు 30 జట్లు హాజరయ్యాయి. భోగి రోజున 13వ తేదీన రైలుపేట బోస్బొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు నిర్వహించిన అనంతరం కాలినడకన ర్యాలీగా కళాశాల ప్రాంగణానికి చేరుకుని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగవల్లు, వంటల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు వంటి నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్ వెంకటగోపి, దోస్తు అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ, ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వెరిగల శ్రీ కృష్ణప్రసాద్, దోస్తు సభ్యులు జంపాల సుబ్బారావు, గద్దే వాసు, వల్లు నరసింహారావు, కొండపనేని రవీంద్ర, కొత్త గిరిధర్, ఎద్దు ప్రసాద్, పర్వతనేని హర్ష, జంపాల శివకృష్ణ, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, గరిక శ్రీనివాస్, పఠాన్ జున్నుఖాన్, మెగావత్ శంకర్ నాయక్, ఉన్నం బాబురావు, పసుపులేడి బాలబాబు, నన్నేపాక ప్రభాకర్, బాణావత్ వెంకటేశ్వర నాయక్, శశి, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. So my each and every those members, I personally request, we'll keep on reminding, so that అది ఎలా ఎంత బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఫస్ట్ మన కంప్లీట్గా ఇళ్ళల్లి మనం ట్రైన్స్ మనం కాలువలోకి పంపించేస్తున్నాం. ప్లీజ్ స్టాప్ దాట్. యూ షుడ్ టేక్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. డబ్బు ఇస్ ద ఈజియెస్ట్ వెన్. మన కంట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. గేమ్స్ ను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి. వేరే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ఈ రోజు సంక్రాంతి పండుగ జరుపునట్లుగా ఉంది. ఇవన్నీ కూడా నాకున్న ఆలోచన ప్రకారం నేను గమనించాను. అలా పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్, 10th తర్వాత బీటెక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కొద్దిగా ఉండేవాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఈ ఏజ్లో కానీ మీరు అది కానీ తెలుసుకుంటే తర్వాత ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేసుకోగలరు. ఏంటి ఈవెంట్, ఎవరు కండక్ట్ చేస్తాం, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, 10 మంది తిడతారు ఖచ్చితంగా. ఆ 10 మందిని క్షమించాలి, అదే పెద్దరికం. అలా ఇవన్నీ కూడా వీళ్ళ ఆటుపోట్లను తట్టుకొని మనకి ఇక్కడ ఇంత కండక్ట్ చేస్తున్నారంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దోస్తు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా దీని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి నెక్స్ట్ టైం ఇంకా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యాడ్ చేయాలని ఉంటుంది. ఈ గ్రామానికి మన ఫుడ్ బ్రిడ్జ్ చాలా రాజేంద్ర ప్రసాద్ గారు మనకి చక్కగా స్కూల్ పిల్లలకు వెళ్ళడానికి కానీ, గ్రామ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభ కార్యక్రమంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఆయన ఎప్పుడు చూద్దామని సందర్భంలో ఈరోజు సంక్రాంతి పండుగకి ఆయన ఇచ్చేశారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగుపడాలని, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో జీవించాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ, దాదాపుగా నేను చూస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా స్పోర్ట్స్ 10 సంవత్సరం ఆర్గనైజ్ చేసి దానికి వచ్చిన వాళ్ళకు కూడా అంతా ఎంకరేజ్ చేయటం బాగా ఇవ్వటం జరుగుతుంది. అట్లానే ఎడ్యుకేషన్లో కూడా మరి దాదాపుగా ఎవరైతే స్కూల్కి వస్తారో, కాలేజెస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళందరూ కూడా కొంత సహాయం చేయటం దోస్తు తరఫున ఎంతో సహాయం చేసి వాళ్ళకు దాన్ని కూడా డెవలప్మెంట్ దాంట్లో ఎంత బాగానో అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నది. అట్లానే దోస్తుకి మరి మన గ్రామం తరఫున అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పేసి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విలువలతో కూడిన సినీ జీవితం సూపర్ స్టార్ కృష్ణ కొనసాగించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమాజం మెచ్చిన నేతల విగ్రహాలు తీర్చిదిద్దడంలో సూర్య శిల్పశాలం శైలి ప్రత్యేకం. మాజీ మంత్రి ఆలపట్. నందివెలుగు వైసీపీ ఎంపీటీసీ జానీబా షాగడలకు అడ్డుకట్ట వేయండి. టీడీపీ కార్యకర్తల షేక్ అక్బర్ వలి ఆవేదన. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.